ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియన్ టీవీ స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రాంత మాస్టర్ గారికి, మితిక ఏంజల్ తల్లికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు హిమాలయ రహస్యాలు అంటే పైలట్ బాబా అనుభవాలు అనే లో ఈరోజు చెప్పుకుంటున్నామండి. అనువాదకులు శ్రీ ముసునూరు శ్రీరామకృష్ణ స్వామి రావు అని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా మీకు కోటి కృతజ్ఞతలు. ముందు మాట, మహాయోగి పైలట్ బాబా హిమాలయ కహ్ రహా హై అనే పేరుతో హిందీలో కహ్ రహా హై అనే పేరుతో రచించిన గ్రంథాన్ని మహాయోగ ఫౌండేషన్ వారు 2 భాగాలుగా ప్రచురించారు. దానిని నీరజ వర్మ ఆంగ్లంలోకి మార్చి రాశారు. ఈ తెలుగు అనువాదం ఆంగ్ల గ్రంథాన్ని అనుసరించి రాయబడింది. పతంజలి మహర్షి సుమారు 2300 సంవత్సరాల క్రితం రచించిన యోగ సూత్రాలలో అష్టాంగ యోగాన్ని ప్రవచించాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే అష్టాంగాలలో ఆసనాలు, ప్రాణాయామమే యోగంగా దేశ విదేశాలలో ఈనాడు ప్రాచుర్యం పొందాయి. శరీర ఆరోగ్యానికి సాధనాలుగా వాటిని అభ్యసిస్తున్నారు. కానీ యోగం యొక్క అంతిమ లక్ష్యం సమాధి అని మర్చిపోతున్నారు. సమాధి ప్రాముఖ్యాన్ని, సమాధిలో తన అనుభవాలను పైలట్ బాబా తన గ్రంథంలో విశదీకరించారు. ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ రాయని రహస్యాలను బాబా మొదటిసారి బహిర్గతం చేశారు. హిమాలయాల్లో వేలాది సంవత్సరాలుగా ఉంటున్న యోగ పొంగువులతో, మహర్షులతో సన్నిహితంగా మెలిగి వారిని మనకు పరిచయం చేశారు. పైలట్ బాబా భారతీయ వాయుసేనలో పైలట్ గా పనిచేస్తూ సన్యసించి హిమాలయాల్లోకి వెళ్లి యోగి అయిన తర్వాత పైలట్ బాబాగా లోకానికి పరిచితం అయ్యారు. బీహార్లోని సారంగ్లో ఆయన కపిలెన్హాల్ గా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన సర్వసంగ పరిత్యాగం చేసిన మహాయోగి అయ్యారు. ఆయన అనుభవాలు చదివితే యోగం అంటే ఏమిటో, సమాధి ప్రయోజనాలు ఏమిటో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో మనకు అవగతం అవుతుంది. యోగాశక్తి గల పాఠకులకు బాబా ప్రసాదించిన అమూల్య వరం ఈ గ్రంథం. తెలుగు పాఠకులు దీన్ని చదివి ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాము. అనువాదకులు ముసునూరు శివరామకృష్ణరాజు. ఉపోద్ఘాతం. కాలం చలనశీలమైనది, అది ఎప్పుడూ గడిచిపోతూ ఉంటుంది. మనిషి అందులో ప్రవేశిస్తాడు, నిష్క్రమిస్తాడు. మనిషిని సంఘటితం చేసేది, వ్యక్తిత్వం చేసేది కాలమే. అనుకూలమైనవి, ప్రతికూలమైనవి విషయాలన్నీ ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి. విభిన్న జీవరూపాలు, అన్ని ప్రకృతి తత్వాలు కాలాధీనమైనవే. ఎవరి కోసము కాలం ఆగదు, ఎవరు చూడరు. సంఘర్షణ అయినా, సామరస్యమైన, బ్రతుకైనా, చావైనా అన్నింటినీ కాలం ఒకే రీతిగా చూస్తుంది. కానీ మనిషి కాలాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకొని జీవనయాత్ర ప్రారంభిస్తాడు. మనిషికి కాలానికి మధ్య కర్మ నిలబడుతుంది. కర్మకు చలనం ఉంది. చలనం శక్తి, నిశ్చలత, శవ సమానం. శక్తి శవము కలిస్తే శివుడవుతాడు. జీవం నిర్జీవం కలిసినందువల్లే మనిషి, ప్రకృతి ఉద్భవించాయి. ఆ విధంగా జీవితం ప్రారంభమైంది. కాలం క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నందున ప్రతిదీ జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇక ముందు జరగబోతున్నది. కాలానికి కర్మకు గల సయోధ్య ఫలితం సృష్టిలోను, వినాశంలోను, సంగమంలోను, ఆత్మ సమర్పణలోను వ్యక్తమవుతుంది. కర్మ, కాలం, చలనం ఈ 3 ప్రతి ఒక్క దానిలో విడదీయరాని భాగాలుగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ 3ంటికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది. తన అంతఃశక్తి వలన మనిషి ఆ 3ంటిని తనకు అనుకూలం చేసుకోగలుగుతున్నాడు. కర్మను గుర్తించవచ్చు,
కాలానికి చలనం ఉంది, చలనానికి దిశ ఉంది. మనిషికి అంతఃకరణము, ధ్యానము, శ్రద్ధ, నిక్షయము, చాపల్యము ప్రదానం చేయబడ్డాయి. మనిషిలో నిక్షయం, చాపల్యం ఉన్నట్టే ప్రకృతిలో సామరస్యము, సంఘర్షణ ఉన్నాయి. కర్మ యొక్క ఆధిపత్యంలోను, కాలం యొక్క ముద్రలోను, చలనం యొక్క దిశలోను, ప్రకృతి యొక్క సమృద్ధిలోను సామరస్యం, సంఘర్షణ వ్యక్తమవుతుంటాయి. కర్మకు ప్రేరణ ఉంది, అభివ్యక్తి ఉంది. ప్రేరణలో కాలం ఆత్మను సృజనాత్మకత దిశగా పురికొల్పుతుంది. ఆత్మ చైతన్యాన్ని ప్రకాశవంతం చేసి శివతత్వాన్ని, బుద్ధతత్వాన్ని ప్రభుత్వం చేసి నిన్ను ఆత్మమయుడిగా, బ్రహ్మమయుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ విధంగా సృజనాత్మకతను రూపొందిస్తుంది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అందరూ ఇందులో ఉన్నారు. జీవ జగత్తుకు, మాయకు సంబంధించిన జ్ఞానం మనిషిలో ఉదయించినప్పుడు అతడు విశిష్ట మానవుడవుతున్నాడు. మనిషికి, ప్రకృతికి, కాలానికి, కర్మకు, మాయకు, పురుషునికి, ప్రేరణకు, అభివ్యక్తికి సంయోగమే యోగం. ప్రపంచ సృష్టి శుద్ధ మానసిక క్రియ అయిన అభివ్యక్తి పైన మాత్రమే ఆధారపడి ఉంది. కర్మ కూడా క్రియాకలాపంలో నిమగ్నమై క్రియను ఉత్పన్నం చేస్తున్నది. జాతిని, మనిషిని, ప్రకృతిని అది సంఘటితమైన, వికటితమైన చేస్తూ ఉంటుంది. వినాశం, సృష్టి, విరక్తి ప్రతి చోట వ్యక్తమవుతున్నాయి. కర్మ ఒకటే సంస్కారానికి ఆకృతినిచ్చి ప్రారంధాన్ని సృష్టిస్తుంది. మనస్సు చంద్రుడు కొంచెం ఏదో గాలి వచ్చినట్లు ఓకే. రక్తి, విరక్తి ప్రతి చోట వ్యక్తమవుతున్నాయి. కర్మ ఒక్కటే సంస్కారానికి ఆకృతినిచ్చి ప్రారంధాన్ని సృష్టిస్తుంది. కర్మ రెంటిని అనుభవిస్తుంది. మనస్సు, చంద్రుడు కర్మను ప్రతిబింబిస్తాయి. మనసుకు మనిషితోనూ, చంద్రునికి ప్రకృతితోనూ అనుబంధం ఉంటుంది. అభివ్యక్తి మనసు లోపల ఉంటుంది. మనస్సు నుంచి ప్రేరణ పుట్టుతుంది. మనసు నిశ్చయిస్తుంది, ఊగిసలాడుతుంది. మనస్సు, చంద్రుడు భూమ్యాకర్షణ శక్తికి వశమై ఉంటాయి. ఈ రెండింటికి కేంద్ర స్థానం ఉంటుంది. ప్రకృతి తత్వాలన్నింటికీ గురుత్వాకర్షణీయ స్థానాలు ఉంటాయి. అన్ని తత్వాలకు శక్తి ఉంటుంది. అన్ని శక్తులకు కేంద్ర స్థానాలు ఉంటాయి. అన్ని శక్తులకు వాటి కార్యక్షేత్రం లోపల, బయట సంకోచ వ్యాకోచాలు చెందే అంతర్గత సామర్థ్యం ఉంటుంది. చంద్రునితో సంభవించే మార్పులు మనిషి మనసులో కూడా సంభవిస్తాయి. అలాగే చంద్రునిలోని మార్పుల ప్రభావం భూమి మీద ఉంటుంది. భూమి మీద ఏమి జరిగినా దాని ప్రభావం చంద్రునిపై పడుతుంది. సూర్యుడు భూమిని, నక్షత్రాలను ప్రభావితం చేస్తాడు. భూమి మీద కార్యకలాపాలు సూర్యునితో సంబంధం కలిగి ఉంటాయి. అంగారకునితో అనుబంధము, శుక్రుని ప్రభావము, బుధుని ఆకర్షణ కలిగి ఉంటాయి. అన్ని భిన్నమైన గురుత్వాకర్షణ కేంద్రాలలో సంచరిస్తుంటాయి లేదా నిశ్చలంగా ఉంటాయి. జీవ రూపాలన్నింటిని కేంద్ర స్థానం ఉంటుంది. శివుడే కేంద్ర స్థానం. అది కొన్ని సమయాలలో విచ్ఛిన్నమై శవంగా, శక్తిగా ప్రకటితమవుతుంది. అది ఈశ్వరుడిని, బ్రహ్మదేవుడిని, అల్లాను సమైక్యం చేస్తుంది. అందరూ శివునిలోనే ఉన్నారు. సూక్ష్మంలో సనాతనం కేంద్రీకృతమై ఉంది. సూక్ష్మం మహత్తులో చలిస్తూ ఉంటుంది. కాలం, కర్మ, జ్ఞానము, చలనము ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయి. చలనము, చైతన్యము, వెలుగు, విద్యుత్తు నిరంతరంగా ప్రతి కాలం కారణం ప్రేరణ, అభివ్యక్తి, కర్మబంధము, మోక్షము అది సంఘటితం అవుతుంది, వికటితము అవుతుంది. కర్మానుభవము కాలంలో చలనంతో కలిసి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానము కాల పరిస్థితులు అనుకూలమా, ప్రతికూలమా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మానవుని మహత్తరమైన ఉపలబ్ధి అనుభవమే. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ శివుడే వ్యాపించి ఉన్నాడు. అంతా బ్రహ్మమే. ప్రతి తత్వము పరమాత్మ క్షేత్రమే. ప్రతి తత్వంలోనూ జీవత్వము, నిశ్చలత కలిసి ఉంటాయి. ప్రతి దానిలోనూ శివశక్తుల సహజీవనాన్ని గమనించవచ్చు. మానవునిలోనూ అలాంటి వైరుధ్యమే ఉంది. ప్రతి మనిషి శివుడు, బ్రహ్మ, అల్లా, దేవుడు, శివశక్తి, శక్తి జాగృతమౌటము మానవునిలోనే ఉన్నాయి. స్థితి వినాశాలు ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి. గ్రహ నక్షత్రాలన్నిటిలోనూ అలాంటి దృశ్యాన్ని చూడగలం. ప్రకృతిలో ఈ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మనిషికి చలనము, దిశ, కర్మ, జ్ఞానము అనే సొంత భౌతిక లక్షణాలు ఉన్నాయి.
కర్మ చలిస్తూ ఉంటుంది, సృష్టించడం గాని నాశనం గాని చేస్తూ ఉంటుంది. మనిషికి జ్ఞాన ప్రబోధాల రూపంలో అనుభవం ఉంటుంది. ఆత్మానుభవం శబ్ద రూపంలో సత్యాన్ని వెల్లడిస్తుంది. ఆ శబ్దాలు మాటల రూపంలో గాని లిఖిత రూపంలో గాని వ్యక్తమై ఇతరులకు బోధపడతాయి. సత్యానికి అంత ప్రేరణ లేకపోతే సార్వజనికం కాలేదు. శబ్దాలు భావ వ్యక్తీకరణకు మాధ్యమాలు మాత్రమే. అవి సృష్టిలో పాలు పంచుకుంటాయి. శబ్దాలు మార్పుకు గురి అవుతాయి. అంతరంగ ప్రేరితమైన సత్యము శబ్దాల్లో వెల్లడించబడి మహదానందాన్ని ఇస్తుంది. భావ ప్రవాహంలో శబ్దాలకు ముందు అభివ్యక్తి ఉంటుంది. ఈ భావాలు చింతన, నిశ్చయ, సంశయాలతో నిండి ఉంటాయి. హృదయోద్వేగాలు సముద్రమైతే కల్పన, విశ్వాసాలు అనే తీరాల మధ్యన అనంతమైన భావ కెరటాలు ఎగిసిపడుతూ అదృశ్యమైపోతుంటాయి. జీవన మరణాల నిమిత్తము అవి మరల ఉద్భవిస్తాయి. భావోద్వేగాలు అవి చలిత స్థితిలో భావపూర్ణమై ఉంటాయి. అవి చలన చైతన్యాలతో, ఆత్మతో, కాంతితో నిండి ఉంటాయి. మనస్సు యొక్క అనురక్తిని, విరక్తిని, సంశయ ప్రవృత్తిని అవి వ్యక్తం చేస్తాయి. ప్రవాహము అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటుంది. అవి దాని సహజ ధర్మాలు. మనసుకు అనుభవాలు ఉంటాయి. ఆత్మతో, వెలుగుతో అది సజీవంగా ఉంటుంది. ఆత్మ సనాతనము, సూక్ష్మము, సమచిత్తము. బ్రహ్మము, ఈశ్వరుడు, దేవుడు, అల్లా అన్నిటి దృష్టి కేంద్రకంపైనే లగ్నమై ఉంటుంది. పిండంలోనే ఉన్నవి బ్రహ్మాండంలోనూ ఉన్నాయి, బ్రహ్మాండంలోనే ఉన్నవే పిండాండంలోనూ ఉన్నాయి. ప్రాణులకు వారి దేహాలలోనే పిండము, బ్రహ్మాండం ఉండగా విశ్వానికి ఆకాశమే బ్రహ్మాండం. శరీరం తన కేంద్రంపై దృష్టి నిలుపుతుంది. ఆకాశం దాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకాశం కూడా దాని కేంద్రీకృతం చేయ నియంత్రించబడుతుంది. బ్రహ్మ చేత ప్రభావితం అవుతుంది. అది కూడా శివతత్వాన్ని పొందవలసి ఉంటుంది. బ్రహ్మ అయినా బ్రహ్మమయం కావాలి. మనిషి మనసు బుద్ధిని అనుసరిస్తాడు. అవి ఇంద్రియాల అధీనమై ఉంటాయి. ఇంద్రియాలు భూమితో, భూమి ఆకాశంతో సంపర్కం కలిగి ఉంటాయి. మానవునిలో సూక్ష్మం లోపల, బ్రహ్మాండం వెలుపల వ్యక్తమవుతాయి. లోపల బయట అతడు క్రియాశీలంగా ఉంటాడు. బ్రహ్మపైనే అపేక్ష ఉంటుంది. చలిస్తున్న దేనినైనా కర్మ అంటారు. కర్మ మనిషికి తన పట్ల, ప్రపంచం పట్ల కర్తవ్యం అవుతుంది. మనసు పైన చంద్రుని ప్రభావం ఉంటుంది. చంద్రునిపై భూమి ప్రభావం ఉంటుంది. భూమి పైన సూర్యుని ప్రభావం ఉంటుంది. బుద్ధి మనసుకు విధేయంగా ఉంటుంది. మనసు బుధ, గురు, శుక్ర గ్రహాల ప్రభావానికి లోనవుతుంది. మనస్సుని అహంకారం పర్యవేక్షిస్తుంది. సూర్యుడు ప్రభావితం చేస్తాడు. ఆ విధంగా అది సృష్టి వినాశాలకు కారణమవుతుంది. సామరస్యం, సంఘర్షణ దాని నుంచి ఉద్భవిస్తాయి. అహంకారాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తుంది. నక్షత్ర కేంద్రకం వల్ల ప్రభావితం అవుతుంది. ఆత్మ పరమాత్మతో అనుసంధానం కలిగి ఉంటుంది. పరమాత్మ అంటే ప్రకృతి, పురుషులు, జీవ జడత్వాలు. ప్రధాన కేంద్రకమైన పరమాత్మ నుంచే సృష్టి ప్రారంభం అవుతుంది. వినాశ పరిస్థితి కూడా అక్కడే రూపొందుతుంది. సృష్టి వినాశాలు ఆత్మకు గల రెండు ముఖాలు. ఈ వైరుధ్యం వాటిని ఏకం కానివ్వదు. కేంద్రకము మూలభూతమైనది, జీవ జడాత్మకమైనది. దానిలో సమైక్యత, విచ్ఛిన్నం జరిగినప్పుడు చలనం, కాంతి ఉద్భవిస్తాయి. జీవ జడాల సంయోగం, చీకటి వెలుగుల సమైక్యత, జడ పదార్థాలలో జీవం కదలాడటం, అంధకారంలో వెలుగులు ప్రసరించటం, ఇవన్నీ సంస్కారంతో కలిసి విడిపోయి అదే విధంగా జీవాత్మల రూపం ధరిస్తాయి. జీవన్మరణాల వైపు పయనిస్తాయి. సంస్కార సృష్టి విధానం కేంద్రకం నుండి ప్రారంభమవుతుంది. సంస్కారం నుంచి మరింత సంస్కారం జనిస్తుంది. భావాలు మరిన్ని భావాలకు జన్మనిస్తాయి. ప్రవాహం నుంచి అధికమైన ప్రవాహం పుడుతుంది. ప్రతి సంయోగం సృష్టికి కారణం అవుతుంది. సంయోగం యోగాన్ని, ప్రవాహాన్ని ఉత్పన్నం చేస్తుంది. ప్రవాహంలో విద్యుత్ శక్తి, చలనంలో శక్తి ఉన్నాయి. శక్తి దీప్తిని ప్రసరిస్తుంది. ఈ సృజనాత్మక శక్తుల సంపర్కం తత్వాలకు, పదార్థాలకు, తన్మాత్రలకు రూపాన్నిస్తుంది.
తత్వాలన్నీ ఒక ప్రత్యేక స్థితిలో ఉంటాయి. వాటిలో సంయోగ వియోగాల శక్తి అంతర్నిహితంగా ఉంటుంది. అవి భావాత్మకము, అభావాత్మకము. ప్రతి అణువులో శక్తి ఉంది, శక్తిలో విద్యుత్ ఉంది, విద్యుత్తులో ప్రవాహము, ప్రవాహంలో వేగము ఉన్నాయి. ఎరుకలో రుణాత్మక ధనాత్మకతలు ప్రక్కనే ఉంటాయి. ఉదాహరణకు న్యూట్రాన్లో ఎలక్ట్రాను, ప్రోటాను ఉన్నాయి. ప్రాణవాయువు, అపానవాయువు రూపంలో అలాంటి శక్తి వేగంగా ప్రవాహంగా మానవునిలో వ్యక్తమవుతాయి. మనిషి మరియు జీవ రూపాలన్నీ అంతరిక్షంలో జరిగే కార్యకలాపాల వల్ల ప్రభావితం ఉన్నాయి. వారి ఆలోచనలు, క్రియలు కూడా అంతరిక్ష ఘటనల ప్రభావానికి గురి అవుతాయి. నక్షత్రాలు, గ్రహాలు వివిధ దశలలో అనంతంగా సంచరిస్తూ ఉంటాయి. మానవుని అంతఃకరణంలో అలాంటి దృశ్య విధానమే ప్రకటితం అవుతుంది. నరాలు తమ కేంద్రకాల వైపు ప్రవహించుటయే అందుకు తార్కాణం. అసంఖ్యాకమైన తెల్ల కణాలు, ఎర్ర కణాలు జీవాణువుల రూపంలో కానీ, మృత్యుకారకమైన సూక్ష్మ క్రిములుగా గాని శరీరంలో పరుగులు తీస్తూ ఉంటాయి. అణువులు ఒకదానితో ఒకటి ఢీకొంటూ అలౌకిక ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి. మానవ శరీరంలో కూడా అలాంటి అద్భుతమే జరుగుతున్నది. సృజనాత్మకత, వినాశాత్మక శక్తులు మనిషిలోనూ ప్రకృతిలోనూ ఒకే విధమైనవి. అది మనిషి మరియు ప్రకృతి యొక్క యోగాన్ని, జీవిత సత్యాన్ని వెల్లడిస్తుంది. మానవునికి భౌతిక రూపం ఉంది. నక్షత్రాలను, గ్రహాలకు కూడా రూపాలు ఉన్నాయి. నేల, నీరు, గాలి అన్నిటికీ రూపాలు ఉన్నాయి. ప్రాణికోట్లు వాటిలో నివసిస్తున్నాయి. మానవ దేహంలో అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఆ దేహమే వాటికి ఆకాశం. మానవ శరీరంలో అనేక కేంద్రాలు, సంధి స్థానాలు ఉన్నాయి. ఈ జీవ రూపాల యొక్క కేంద్రకం ప్రవాహంలో ఉన్నది. జీవ రూపాలు తమ సత్యాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్లే మానవులు కేంద్రమైన గ్రహ నక్షత్రాల సహాయంతో తమ సత్యాన్ని కనుగొనడానికి శ్రమ పడుతున్నారు. ఇతర గ్రహ జీవరూపాలు తమ సత్యాన్ని కలిగి ఉన్నాయి. గాలి, నీరు, నిప్పులో ఉండే సూక్ష్మ జీవాణువుల సత్యం వంటిదే అది. విభిన్న జీవరాశులకు, గ్రహాలకు వాటి లోకం వాటికున్నది. అన్నిటికీ భౌతికమైన రూపాలున్నాయి. అన్ని శరీరాలకు ఒక ప్రత్యేక స్థితి, ఉష్ణోగ్రత నియంత్రించే యంత్రాంగం ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే పనిలో వేగం ఉన్నాయి. జీవ రూపాల శరీరం ఒక వాహిక. స్థితిని అర్థం చేసుకోవడానికి, అనుభవించడానికి, అభివ్యక్తికి అది సహాయపడుతుంది. జీవ జడ పదార్థాలను, చీకటి వెలుగులను తెలుసుకోగల జ్ఞానాన్ని శరీరం ఉత్పన్నం చేస్తుంది. శరీరం ద్వారానే ధ్యానానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుంది. శరీరానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. మిగతావన్నీ ఉపేక్షణీయమైనవి. శరీరం లేకపోతే ఈశ్వరుడు, జగత్తు, ఆకాశము అనే భావనే ఉండదు. కేంద్రకం శరీరం లోపలే ఉంది. అంతరంగిక క్రియలన్నీ దాని నుండే ఉద్భవిస్తాయి. ఇంద్రియాల జ్ఞానము శరీరం నుంచే వస్తున్నది. ఇంద్రియాలన్నీ క్రియాత్మకమైనప్పుడు భూమిని గురించి, కేంద్రకం గురించిన ఎరుక కలుగుతున్నది. ఆ విధంగా ఈశ్వరుని గురించిన జ్ఞానము తెలుసుకోదగినదవుతుంది. భావాల సాకార రూపే దేహము. భావ ప్రపంచము అంతరంగమే. చూడటము, తినడము, చదవటము, రాయటము ఈ పనులన్నీ భౌతికమైన బాహ్య ప్రపంచానికి చెందినవి. భావ జగత్తులతోనూ బాహ్య జగత్తుతోనూ మనిషికి సంబంధం ఉంటుంది. భావాలు కూడా ఒక విధమైన చలనమే. అది శబ్దాలలోనూ అభివ్యక్తిలోనూ వెల్లడవుతున్నది. క్రియలన్నీ మానవ సంబంధమైనవే. గతంలో జరిగిన సృష్టి వర్తమానంలో జరుగుతున్నది. భవిష్యత్తులో జరగబోయేది అన్నీ మనతో సంబంధం కలిగినవి. ఈ 3 విభిన్న దశలలోనూ దేహానికి ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ప్రతిదాన్ని శరీరం అర్థవంతం చేస్తుంది. శరీరం వెలుపల, లోపల నావుకునికి అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. భౌతిక అస్తిత్వం లేకపోతే మనిషి ఏమీ కాడని బాహ్య ప్రపంచాన్ని, అంతరంగిక ప్రపంచాన్ని అనుభవిస్తే తెలుస్తుంది. ఆ దశను పొంది అర్థం చేసుకుని అనుభవిస్తే ఆత్మసిద్ధి కలుగుతుంది. అటువంటి మనిషి ఆత్మజ్ఞానమగ్నుడైనప్పుడు బ్రహ్మమయుడవుతాడు. ఆత్మసిద్ధి పొంది తానే బ్రహ్మమని గ్రహిస్తాడు. శరీర మాధ్యం ద్వారానే జీవ జగత్తును, ఆత్మను, సూక్ష్మమైన దాన్ని
మహత్తరమైన దాన్ని, శూన్యాన్ని, నిత్యత్వాన్ని అనుభవించడం సాధ్యపడుతుంది. కర్మ చేయటం శరీరానికి ఉన్న స్వభావం. కాలం గతిశీలం, నిక్షయం సంశయం భావాలు, కేంద్రకం శక్తి స్థానం. హృదయం నియంత్రిస్తుంది, మనస్సు సృష్టిస్తుంది. సృష్టి అంతరంగికంగా ఆత్మ వైపు, బాహ్యంగా భౌతిక జగత్తు వైపు నిర్దేశించబడింది. అవి రెండు సృష్టి వినాశాలను సంకేతాలు. అంతఃకరణము అన్నిటికీ క్రియాత్మకం చేస్తుంది. చతుర్ముఖమైన అంతఃకరణంలో మనస్సు, బుద్ధి, అహంకారము, అంతరాత్మ ఉన్నాయి. ఈ సందర్భంలో వేగానికి లేక చలనానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రపంచాన్ని పొందటానికి జీవుడు ఆత్మ సహాయం తీసుకొని జీవాత్మ అవుతాడు. సంస్కారాలకు అనుగుణమైన శరీరాన్ని ఆత్మ ఆర్జిస్తుంది. చెట్టు యొక్క లక్షణాలు విత్తనాన్ని బట్టి ఉన్నట్లే శరీర లక్షణాలు సంస్కారాన్ని బట్టి ఉంటాయి. కర్మబద్ధమైన శరీరం పని చేయటానికి కారణం సంస్కారాలేనని చెప్పవచ్చు. ఆ విధంగా మనిషి పిండం యొక్క, బ్రహ్మాండం యొక్క వివిధ దశలను అనుభవిస్తాడు. మానవ శరీరంలోని 3 విభాగాలను కలిపి ఉంచటంలో నరాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. వెన్నెముక, ఎముకలు, మాంసము, తెల్ల కణాలు, ఎర్ర కణాలు, సూక్ష్మ జీవాణువులు మొదలైనవన్నీ మానవ శరీరం పనిచేయటానికి సాయపడతాయి. పంచప్రాణాలు ప్రసరించకపోతే అన్ని ఎందుకు పనికిరావు. గాలి బయట నుంచి లోపలికి ప్రసరిస్తుంది. నుంచి జ్యోతి దాన్ని గ్రహించి విడుదల చేస్తుంది. ఆ జ్యోతి లేకపోతే గాలి వల్ల ప్రయోజనం లేదు. ఐక్యపరిచే విధానం లేకపోతే ఆ జ్యోతికి విలువ ఉండదు. ఈ ఐక్యత చైతన్యాన్ని శరణాగతి, యోగము, పరస్పర కలయిక ద్వారా తేటతల్యం చేయొచ్చు. ఆ విధంగా అంతరాత్మ, ప్రకృతి, సంస్కారాలు జ్ఞాన విషయాలు అవుతాయి. యోగ విధానం ప్రారంభమవుతుంది. సూక్ష్మం నుంచి బృహత్తరమైన దాని నుంచి సూక్ష్మమైనది సృష్టించే యోగం క్రియాత్మకం అవుతుంది. ప్రకృతి ఏర్పరిచిన మార్గాన మానవుడు పయనిస్తాడు. శారీరక ప్రక్రియలన్నింటినీ కర్మ నియంత్రిస్తుంది. శరీరం పనిచేసే విధానంలో కర్మకు పాత్ర అవుతుంది. జీవన్ మరణాలకు ఆ ప్రక్రియలు ప్రతీకలుగా ఉంటాయి. సంస్కారానికి, ప్రారంధానికి హేతువులు అవుతాయి. ఈ హేతువులే కార్యరూపం ధరిస్తాయి. ధ్యానము, నిశ్చయము, సందిగ్ధత అన్ని సహజ క్రియల కారణంగానే జరుగుతున్నాయి. ప్రాణులకు ప్రపంచంతో సంబంధం కలవడానికి ఆకాశము, శరీరము ఉపకరణాలుగా సహాయపడుతున్నాయి. ప్రకృతి పనిచేస్తుంది. భావ ప్రవాహం ఒక మాధ్యమం. శబ్ద తరంగాలను అర్థం చేసుకోవచ్చు. ఆకాశానికి, శరీరానికి విద్యుత్ తరంగాలు ఒకే విధంగా ఉంటాయి. శరీరంలోని వివిధ అవయవాలలో ధన, రుణ, విద్యుత్ ప్రవాహాలు నిరంతరం ప్రవహిస్తుంటాయి. అలా ప్రవహిస్తున్నప్పుడు సమైక్యత, విచ్ఛిన్నత రూపంలో పర్యవేక్షణ విధానం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరానికి అనుభవాలు ప్రకటితమవుతాయి. అలా వచ్చిన అనుభవాలను అనుసరించి శరీరం, మనస్సు ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తుంది. నక్షత్రాలలో, గ్రహాలలో కూడా అలాగే జరుగుతుంది. మానసిక అనుభవాలన్నీ బుద్ధి అనే కోశాగారంలో నిల్వ చేయబడతాయి. మానవ చిత్తం వాటిని జ్ఞాన రూపాల్లో వాడుకుంటుంది. అంతరంగిక జ్ఞానము విజ్ఞాన రూపంలో వ్యక్తమవుతుంది. ఆ విధంగా జ్ఞాన విజ్ఞాన భావాలు శబ్దాలుగా వ్యక్తమై సముచిత దిశలో, తగిన సందర్భంలో ప్రసారం చేయబడతాయి. శబ్దము, మాధ్యమము 2 పరిస్థితుల్లోనూ ప్రధానమైనవి. వాటిలో చలనం కలిగించటానికి రెండింటిని సంయోగం అవసరం. విజ్ఞాన శాస్త్రం దీన్ని సూత్రబద్ధం చేసి ఆ సూత్రాన్ని వివిధ పరిశోధనా పథకాల్లో ఉపయోగిస్తున్నది. రక్షణ ప్రయోజనాలకు గాని, సృజనాత్మక ప్రయోజనాలకు గాని వాడుకుంటున్నది. అది సిద్ధాంత రూపం ధరించి భూమి ఆకాశంలో, సాగరంలో మనకు కనిపిస్తున్నది. అది కదులుతుండవచ్చు, చలన రహితంగా ఉండవచ్చు. మానవుని విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ ప్రకృతి సంబంధమైనదే. ప్రకృతి శాఖలలో ఉన్న చలనము, స్తబ్దత మనిషి పని చేయడానికి, నిశ్చలంగా ఉండడానికి తోడ్పడుతున్నాయి. మానవుని మహత్తర సాధన అయిన విజ్ఞాన శాస్త్రం యథార్థానికి జ్ఞానంలో విడదీయరాని భాగం. జ్ఞానం బుద్ధికి సంబంధించినది. బుద్ధి అంతఃకరణంలో ఒక భాగం. శరీరంలోని కొన్ని తత్వాలతో అంతఃకరణం ఏర్పడుతుంది. శరీరం యొక్క ప్రకృతి యొక్క విభిన్న అంగాలతో నిర్మితం అవుతుంది.
విజ్ఞాన శాస్త్రం ఒక్కటే అంత లాభదాయకమైతే మనిషి యొక్క సమగ్ర జ్ఞానం ఎంత ఫలప్రదమవుతుందో సులభంగా ఊహించవచ్చు. మనిషి సమస్త సృష్టికి మకుటాయమానమని నిస్సందేహంగా చెప్పవచ్చు. అన్నిటినీ చేయగల సామర్థ్యం అతనికి ఉన్నది. కోరిక, ప్రయత్నము, క్రియ, నిశ్చయము మనిషి ప్రకృతికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాయి. ఆత్మతో పరమాత్మతో పరిచయం కలిగిస్తున్నాయి. ఈ 4 ప్రక్రియలు విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయి. యోగం విశ్వానికి బలాన్ని చేకూరుస్తుంది. మనిషి అనుభూతి పొందటానికి, పని చేయటానికి సాయపడేది దేహమే. మనిషి కన్నా దేహం శ్రేష్టమైనది. మానవుడు సృష్టించిన వాటన్నిటికంటే గొప్పది. ప్రకృతి సృష్టించిన ఇతరమైన వాటితో పోల్చి చూస్తే శరీరం యొక్క ఉపయోగము బాగా అర్థమవుతుంది. ఒక మాధ్యమం ద్వారా మాత్రమే విశ్వానుభూతి కలుగుతుంది, అవగతం అవుతుంది. శరీర మాధ్యమము ద్వారా జీవరాశులు, ఈశ్వరుడు, జ్యోతి అర్థమవుతున్నాయి. అందువలన భౌతిక రూపమైన దేహము సర్వోత్కృష్టమైనదని స్పష్టమవుతున్నది. భౌతిక రూపం ఉన్న కారణం చేతనే బాహ్య అంతరంగిక జగత్తులున్నాయి. అందువలన దేహ రక్షణకు చాలా ప్రాధాన్యత నివ్వాలి. మానవ పరిశోధన భౌతిక రూపాన్ని రక్షించి కాపాడలేకపోతే అది పూర్తిగా నిరర్థకం అవుతుంది. వివిధ పరిశోధనలు మానసోత్పన్నమైనవి, తాత్కాలికమైనవి, అవి నిత్యమైనవి కావు. వాటిని శాశ్వతమైన విధంగా ప్రయోజనకరమైనవి చేయాలంటే భౌతిక రూప రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘ శ్రేయస్సు, జాతి సంక్షేమము, విశ్వ కళ్యాణము అంత ప్రధానమైనవి కావు. మానవుడు యోగం ద్వారా భౌతిక రూపాన్ని రక్షించుకోగలడు. అతని గతం సంస్కార రూపంలో ఇప్పుడున్నది. వర్తమానంలో అతని పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తు అతనితో కలియటానికి ఎదురు చూస్తున్నది. మానవులారా, మిమ్మల్ని సృష్టించుకొనడానికి, నాశనం చేసుకొనడానికి అవసరమైన శక్తి మీలోనే ఉంది. మిగిలినదంతా బ్రతకటానికి, ప్రవహించటానికి, పని చేయటానికి మాధ్యమం మాత్రమే. ఇది మీకు సంబంధించిన సత్యం. నేను సత్యాన్ని అన్వేషించాను. అది నా సత్యం. సమస్త ప్రపంచం ఒకవైపున ఉన్నది, నేను ఒంటరిగా మరొక వైపు ఉన్నాను. విశ్వ సత్యం నా సొంతం కాదు. నా సొంత సత్యం కోసమే నేను వెతికాను. ప్రపంచంతో, సమాజంతో, కుటుంబంతో, మరే ఇతర వ్యక్తితో నేను రాజీ పడలేదు. నాలో ఉన్న సత్యం కోసం అన్వేషించాను. తదనంతరం నా సొంత సత్యమే విశ్వజనీన సత్యమైంది. మానవుడా, నీ సొంత సత్యాన్ని నీవు వెతకగలవు. ఒక స్థలం నుంచి వికటితమై మరొక స్థలంతో సంఘటితం అవ్వాలి. బాహ్యంతో తెగత్రెంపులు చేసుకుని అంతరంగంతో ఐక్యం కావాలి. బాహ్య దృష్టిని అంతరంగ వ్యక్తితో ఐక్యం చేయాలి. సత్యాన్వేషణలో అత్యావశ్యకమైనది మనసుకు, బుద్ధికి, బుద్ధికి హృదయానికి, హృదయానికి అహంకారానికి, అహంకారానికి ఆత్మకు, అభివ్యక్తికి అంతఃప్రేరణకు సంయోగం. ఈ విధంగా నీవు నీ సత్యాన్ని కనుగొనగలవు. నీ ఆత్మ నిన్ను ఆత్మమయుడిగా చేస్తుంది. ఆత్మమయ స్థితికి చేరుకున్నాక పరమాత్మమయ స్థితికి ఎదగగలవు. ఈ స్థితి జగత్ సత్యము అవుతుంది. అదే చివరికి జాతికి, సంఘానికి, కుటుంబానికి సత్యము, వ్యక్తికి సత్యం అవుతుంది. సంఘం వెంటపడవద్దు. ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకో. సంఘము, కుటుంబము, ప్రపంచము నీ వద్దకు వచ్చేటట్లు చేసుకోవాలి. నీ లోపలే నివసిస్తున్న ఒక కుటుంబం ఉంది. మొదట దానితో పరిచయం ఏర్పరచుకో. సంఘము, జాతి, విశ్వము అంతా నీలోనే ఉన్నాయి. వాటితో పరిచయం చేసుకోవడం ఎలాగో తెలుసుకో. కుండలిని, ఇడా పింగళ, సుషుమ్న నాడులే నీ కుటుంబం. పంచవాయువులు, నాడి మండలమే సమాజం. అంతరంగంలో జరిగే క్రియలు ప్రవాహం జాతి అవుతుంది. నీ మొత్తం శరీరమే విశ్వం. కుండలినిలో ఎగువ దిశగా ప్రయాణం చేయి. నాడీ కుటుంబ సాయంతో ఆనందం పొందు. ఆ కుటుంబాన్ని రక్షించు. జాతిని రక్షించుకోవటం నీ కర్తవ్యం. నీవు విశ్వంలో ఒక భాగానివి. ఇది అంతా నీది. మొదట ఈ సత్యాన్ని గుర్తించు. విశ్వ సత్యం నీతో సంబంధం కలిగి ఉంది. భౌతికంగా నీవు మిగలకపోతే ఏమవుతుంది? సత్యమైన నీవునికి నీ సత్యంలోనే ఉంటుంది.
ఈ ఉనికికి సంబంధించిన జ్ఞానమే నీ సొంత సత్యం అవుతుంది. దాన్ని అనుభూతి పొందినప్పుడు ఆత్మ సిద్ధి కలుగుతుంది. నీ పూర్వీకులు ఇంకే ఇతర సత్యాన్ని అంగీకరించలేదు. వారి సత్యమే ఇప్పుడు విశ్వ సత్యమైంది. సంఘానికి జాతికి దారి చూపే వెలుగైంది. ధర్మ సూత్రాలుగా, సాంప్రదాయాలుగా మానవుల కోసం నిలిచింది. మందిరాలలో, మసీదులలో, చర్చిలలో, గురుద్వారాల్లో మరింత మతంగా ప్రతిష్ఠించబడింది. దైవ నామాలైన రామ, కృష్ణ, శివ, విష్ణు నామాలను ఏకాగ్రతతో ధ్యానించు. బుద్ధుడు, మహావీరుడు దర్శించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. యేసుక్రీస్తు, అరిస్టాటిలు, మోజెస్, మహమ్మదు, సీత, సావిత్రి, మీరాబాయి, శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, గాంధీజీ ఇంకా పలువురి జీవితాలు వారి సత్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి. చిన్మయానంద, సాయిబాబా, తాతాబాబా వంటి మహాత్ములు అనేకులు తమ జ్ఞానంతో మన మనస్సులను ప్రకాశవంతం చేస్తున్నారు. వారి సత్యం చుట్టూ భావాలు పరిభ్రమిస్తుంటాయి. కాలక్రమేణా ఆ సత్యం మరొకరి సత్యంతో ఐక్యమవుతుంది. ఒకరి నుంచి అరువుగా తెచ్చుకున్న సత్యం ఎక్కువ కాలం అనలేదు, అంటే ఎక్కడ నిలవదు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, శృతులు, పురాణాలు, బైబిల్, ఖురాను ఎవరో ఒకరి సత్యాలే అని వివిధ మతాలతో కలిసిపోతాయి. అవి అరువు తెచ్చుకున్నవి గాని సత్యాలైనందున వివిధ మతాల్లో అవి వ్యక్తం అయ్యాయి. ఈ మతాలన్నిటిలోనూ మనిషి కర్మకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అది మానవ జాతిని పోషిస్తున్నది. మానవునికి సంబంధించిన ఏదైనా జీవునికే సుముఖంగా ఉంటుంది. చరాచర జగత్తు, జీవరాశులు, దేవీ దేవతలు, దెయ్యాలు, యక్ష, కిన్నెర, గంధర్వ జాతులు, అన్ని వృక్షాలు, గ్రహాలు, వీటితోనే మానవ వ్యవహారం అంతా ఉంటుంది. యోగం బోధిస్తుంది. అనుభవించటానికి, అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ప్రకృతి సత్యం, మానవుని సత్యం, జీవిత సత్యం అన్ని మనిషి అనుభూతులను, అనుభవాలను ప్రతిఫలిస్తాయి. లాభదాయకమైన విధంగా వాటిని వాడుకుంటే పరిజ్ఞానం తప్పనిసరి. అయితే ఎదారిలో దారి తప్పిన వారు ఎప్పటికీ తిరిగి రారు. ప్రకృతి కరుణిస్తే, లేక అదృష్టం కలిసి వచ్చి ధర్మపథం చూపిస్తే అప్పుడు రక్షించబడతాడు. ఈ పుస్తకం జీవిత సత్యాన్ని, మనిషి యొక్క సత్యాన్ని, కాలమాన్యత గురించి చలనానికి అది సమాధాన పడటమే. చలనానికి మధ్య అంతరాన్ని తొలగించడం గురించి చెప్పదలుచుకున్నది. సమాధాన పడటమే యోగ రహస్యం. భావాలతో భావము, బాహ్యంతో అంతరంగము, అంతరంగంతో బహిరంగము, మనిషితో ప్రకృతితో మనిషి, బుద్ధితో మనస్సు, హృదయంతో బుద్ధి, అహంకారంతో హృదయము, ఆత్మతో అహంకారము, పరమాత్మతో ఆత్మ సమాధాన పడాలి. ఇది అంతరాత్మ సమాధాన పడటం. సూక్ష్మ మరియు బ్రహ్మాండ జ్ఞానాన్ని దాని వలన పొందగలగటం. యోగం సూక్ష్మాన్ని భౌతికంగాను, కారణంతోనూ, దేహాన్ని ఆత్మతోనూ, వివేకంతోనూ కలుపుతుంది. యోగం ద్వారా విరాటును దర్శించవచ్చు. అది అవరోహణ క్రమంలో కూడా సంయోగ హేతు అవుతుంది. పరమాత్మను ఆత్మలోను, ఆత్మను అహంకారంలోను, అహంకారాన్ని మనస్సుతోను, మనస్సును బుద్ధితోను, బుద్ధిని హృదయంతోను, హృదయాన్ని ఇంద్రియాలతోను, ఇంద్రియాలను కామంతోను,
కామాన్ని ఆధ్యాత్మికంతోనూ, ఆధ్యాత్మ ప్రేమతో, ఆలయాలతో, మాతృ ప్రేమతో, తత్వ తత్వ భ్రాత భాతృ ప్రేమతోనూ, అంటే సోదరుని ప్రేమతోనూ, వాంఛను రూప బంధర గంధ స్పర్శ రాగ ద్వేషాలతోనూ, కామ క్రోధ మోహ లోభ మదం ఆశ్చర్యాలతోనూ కలుపుతుంది. కామం సృజనాత్మకం కావచ్చు, వినాశకత్వం వినాశనాత్మకం కావచ్చు. మనిషి మనోవృత్తులు అతడిని ప్రాపంచిక బంధాలలో చిక్కుకునేటట్లు చేస్తాయి. యోగం అతడికి బంధాల నుండి విముక్తి కలిగించి సత్యాన్వేషణకు తోడ్పడుతుంది. నదులు ఏకరూపతకు సంకేతాలు. అవి జ్ఞానపూర్ణమైన భావాలను మనలో ప్రేరేపిస్తాయి. నదులు సముద్రానికి ఆత్మ సమర్పణ చేసుకోవడం ద్వారా ఆత్మ సమర్పణ అనే శబ్దం యొక్క అర్థాన్ని చక్కగా ప్రకాశింపజేస్తున్నాయి. సముద్రంలో అనంతమైన కెరటాలు, ప్రవాహాలు సామరస్యాన్ని, మైత్రిని ప్రబోధిస్తున్నాయి. పర్వతాలు ఆకాశం నుంచి లభించే వివిధ ఉపమానాలు ఆత్మ సంయమాన్ని, సరళత్వాన్ని, సహజత్వాన్ని, ఓర్పును, దృఢత్వాన్ని వెల్లడిస్తున్నాయి. వివిధ రూపాలలో ప్రకృతి గురువుగా ఉపదేశిస్తుంది. మానవ విజయాలపైన ఈ పుస్తకం దృష్టిని కేంద్రీకరిస్తుంది. బ్రహ్మాండంలోని తత్వాలన్నిటినీ ఇందులో చేర్చడానికి ప్రయత్నించాను. మానవ విజయాలను, సంకల్పాలను ఇందులో చేర్చడానికి ప్రయత్నించాను. మానవ విజయాలను, సంకల్పాదులను ఇందులో సంక్షిప్తంగా చెప్పడానికి ఉద్దేశించాను. మనిషి తన జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్ర భాగ జ్ఞానాన్ని భాషా మాధ్యమం ద్వారా వ్యక్తం చేయటం విశ్వంలో కనిపిస్తుంది. భూత వర్తమాన విజ్ఞాన శాస్త్రానికి సముచితమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. అన్ని ప్రకృతి ఇచ్చిన వరదానాలు మనం మానవ మీద ఇచ్చిన దాన్ని నేను అంటే ఇక్కడ హిమాలయ రహస్యాల వెల్లడి అనే పుస్తకాన్ని నా అంతట నేను వ్రాయను లేదు, నా చేత వ్రాయించబడింది. దాన్ని నేను దాన్ని నేను చదువును కూడా లేదు. నేను రచయితను గాని పాఠకుడిని గాను. నేను ఒక భక్తుడిని. చదవటానికి నాకు సహజమైన చదవటానికి, రాయటానికి నాకు సమయం లేదు. నాకు సహజమైన దినచరి కార్యక్రమం చేస్తుంటాను. నేను ప్రకృతితో సంబంధం పెట్టుకున్నాను. నేను నా ఆత్మతో ఏకమై పరమాత్మకు ఆత్మ సమర్పణ చేసుకున్నాను. నేను బోధితత్వంలో లీనమై నేనుగా అయ్యాను. ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నదంతా నా జీవిత సత్యమే. నేను ఈ విషయంలో ఒక భాగమే కనుక నన్ను ప్రభావితం చేసిన యాత్రా సంఘటనలన్నీ ఏవితో విధంగా భూమితో సంబంధం ఉన్నవే. నాకు మానవ రూపం మీరు కూడా మానవులే కాబట్టి నా సత్యం మీరు సత్యం కూడా కలగ చేయగలరు. మా జీవితాన్ని సమీప స్థానం నుంచి పరికించాను. అలా సన్నిహిత స్థానం నుంచి మీరు జీవితాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. భూమి తన చుట్టూ తాను నిరంతర వేగంతో తిరుగుతున్నది. మనిషి ఒక జీవితం కూడా అలాగే తిరుగుతున్నది. జీవము వివిధ రూపాలలో
మనుషులుగా, పశు పశ్చాదులుగా, దేవ దానవులుగా పయనిస్తున్నది. వేగంతో మార్పు ఉండొచ్చు కానీ ఆగిపోవటం ఉండదు. జీవం యాత్ర కొనసాగిస్తుంది కూడా. వచ్చినప్పుడు దానిని మనుషులు అంటే పశుపశ్చాదులు వేగంతో మార్పు ఉండవచ్చు కానీ ఆగిపోవటం ఉండదు. జీవ యాత్ర కొనసాగిస్తున్నది కూడా. భూమి మీద ఉన్న పదార్థాలన్నీ మనిషి తనవిగానే నేను సమీప స్థానం నుంచి పరికించాను. ఇదైపోయింది. భూమి మీద ఉన్న పదార్థాలన్నింటినీ మనిషి తనవిగానే భావిస్తాడు, కానీ ఆత్మకు సంబంధించిన పదార్థాలను ఉపేక్ష చేస్తున్నాడు. అందువలన మనిషి తానెవరో కనుక్కోవాలి, తనలో దాగి ఉన్న ఆత్మశక్తిని గ్రహించాలి, తన జీవితం చాలా విలువైనదని తెలుసుకోవాలి అని చెప్పడానికి నాచే ఈ ప్రయత్నం చేయించబడింది. హిమాలయ గుహాంతర అళాలలో నివసించే మహర్షుల వాక్కులను తిరిగి చెప్పడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాను. ఆధ్యాత్మిక మార్గం నిండా నిగూఢ రహస్యాలున్నాయి. మనిషి వాటి గుట్టు విప్పాడు. దేవీ దేవతలు కూడా మానవ రూప ధారణ చేయవలసి వస్తుంది. దానిని బట్టి మానవ రూపం ఎంత ఉత్కృష్టమైనదో బోధపడుతున్నది. మానవునికి దుర్లభమైన ఆధ్యాత్మిక రహస్యాలు. మేడం మేడం కొంచెం మానవ రూపం ఎంత ఉత్కృష్టమైనదో బోధపడుతున్నది. మానవునికి దుర్లభమైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోగల సామర్థ్యం ఉంది. నర రూపం ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. మనిషి ఈ మాధ్యమం ద్వారా ధ్యానిస్తాడు, పూజిస్తాడు, ఆలోచిస్తాడు. ఆ విధంగా రహస్యాలను అనుభవాలుగా మార్చుకుంటాడు. అదే సత్యం అవుతాయి. ఆధ్యాత్మికతను రహస్యాలతో ముడిపెట్టి దాన్ని రహస్యమయం చేసే మరికొందరు ఉన్నారు. ఈ రహస్యమయ ఆధ్యాత్మిక మతంతోనూ దేవునితోనూ ఏకం చేయవలసి, అదేవిధంగా మతంతోనూ దేవునితోనూ ఏకం రహస్యమయ ఆధ్యాత్మికత మతంతోనూ దేవునితోనూ ఏకం చేయబడింది. అదేవిధంగా అన్నిటికీ దేవుడిని బాధ్యుడిగా చేయడం ద్వారా వారు తమనే దేవుళ్ళుగా మతాలను, మత సంస్థలను స్థాపించారు. ఈ మతాల మాయాజాలంలో చిక్కుకున్న మానవుడు ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే శక్తిని కోల్పోతున్నాడు. దానికి కారణం అన్ని రహస్యాలు దేవుని సృష్టి అని మతం భావించటమే. గురు సాంప్రదాయాన్ని ప్రారంభించడానికి దేవుని పేరిట అనేక అద్భుతాలు చేయబడుతున్నాయి. వాటి ఆకర్షణకు లొంగిపోక ఆ సాంప్రదాయ బంధాల నుంచి బయటపడి అంతరాత్మలో మునిగిపోవాలి. ఆధ్యాత్మికత నీకు ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఆత్మను తెలుసుకోవటం వల్ల కలిగే ఫలితాలు నీ శరీరంలో వ్యక్తమవుతాయి. రహస్య భేదనంలో నీ శరీరం పాలు పంచుకుంటుంది. నీకు కలిగిన ఈ అనుభవము నీ సొంతం సత్యం అవుతుంది. స్పష్టమైన ఆధునిక శైలిలో మతాన్ని విపులంగా నిర్వర్తించారు. రహస్య భేద భావిని ఉపయోగపడిన సంఘటనలను వివరించారు. యోగానికి విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానం చేసి చూపాను. మతం అంటే ఏమిటి, విశ్వం అంటే ఏమిటి, జనన మరణాలను వాటితో సంబంధం ఏమిటి, జీవుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడుతున్నాడు, మానవుడు తన ఆయుర్దాయాన్ని పెంచుకోగలడా, ఏళ్ళు జీవించగలడా, అప్పుడప్పుడు శరీరాన్ని ఆదేశించగలడా, ఈ భావాలు మనిషి ఎన్నటికీ అవతారం కాలేదని స్పష్టం చేస్తున్నాయి. అతని కర్మ అతని స్థాయిని పెంచుకున్నందున అది పూజనీయమైనది. అలాంటి చర్చలతో పాటు యజ్ఞాన్ని వైజ్ఞానికంగా విశ్లేషించి చెప్పడం జరిగింది.
మీరు అనేది మత గ్రంథాలు చదివి ఉంటారు. అవన్నీ ఏదో ఒక విధంగా పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. అవి శృతిలోని శ్లోకములు గాని, మత కావ్యాలు గాని, ధర్మశాస్త్రాలు గాని అయి ఉండొచ్చు. అయితే ఈ పుస్తకంలో ఎటువంటి సాహిత్య విశేషాలు గాని లేవు. ప్రాచీన గ్రంథాలను ఉపసంహరించుకొని ఉదాహరణకు ఇవ్వటం గాని లేదు. ఇది మూల గ్రంథం. మనిషి జీవితంలో జరిగే సంఘటనలను ప్రత్యక్షంగాని పరోక్షంగా గాని మనకి సంబంధించినవి. ఇందులో చిత్రించబడడానికి ప్రయత్నించాను. పుస్తకంలో విషయాలు నా ప్రేరణను వ్యక్తం చేస్తాయి. హిమాలయాల్లోని గుహల వర్ణన, గంగా నర్మదా తీరాలు, అరణ్యాలు, ముక్త జీవితం గడిపే మహర్షుల అనుభవాలు అన్ని ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. ఈ గ్రంథ విషయాలలో పారదర్శకత చూపించాను. వాటితో ఆశ్చర్యాన్ని గొలిపేవి కొల్లలుగా ఉన్నాయి. రహస్యాలన్నింటినీ బయట పెట్టాను. హిమాలయాల్లోని గుహలను, మహర్షులను, యక్ష కిన్నెర గంధర్వులను విశదంగా చిత్తశుద్ధితో వర్ణించాను. సముద్రంలో జీవించే మానవ ప్రాణుల గురించి కూడా విపులంగా చర్చించాను. ఇదంతా ఏదో స్వప్న జగత్తులో సంచరిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. ఋషులను కలుసుకోవాలనే కుతూహలం మీలో రేకెత్తించవచ్చు. వర్ణించరాని అశాంతి మిమ్మల్ని అలుముకుంటుంది. ఒక్కొక్కసారి తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతారు. లేకపోతే ప్రపంచాన్ని త్యజించాలనే ఆలోచన కలుగుతుంది. ఇందులోని వివిధ ఘట్టాలు మానవ దేహమే ఒక ప్రయోగశాలని, అక్కడ అనేక పరీక్షలు జరపవచ్చునని తేట తెల్లం చేస్తాయి. ఆధునిక ప్రపంచంలో గుర్తించిన ఎగిరే వస్తువులు అంతుపట్టని రహస్యంగా శాస్త్రజ్ఞులు వేధిస్తున్నాయి. వాటి రహస్యాలు ఇంతవరకు బయటకు పెట్టలేకపోయారు. ఈ ఎగిరే పళ్ళేల రహస్యాన్ని ఇందులో చర్చించి వాటి గుట్టును బట్టబయలు చేశాను. ఇతర గ్రహాలలో జీవులు ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు ఎలా పరిశోధన చేయాలో కూడా చర్చించారు. అంగారక గ్రహాన్ని వర్ణించాలని ఉత్సుకత ఉన్నవ కానీ నా ఆలోచనను విరమించుకున్నాను. ఓ అజ్ఞాత శక్తి నన్ను నిగ్రహించింది. కాలం చాలా కీలకమైనది. కాలమే రహస్యాన్ని కాపాడింది. తగిన సమయం కొరకు మనం ఆగాలి. శుక్రగ్రహంలో పొరలుగా మేఘాలు, రంగులు, అందచందాలు ఉన్నాయి. అనేక గ్రహాల్లో వివిధ ఆకృతులను నేను చూశాను. అవి భౌతిక రూపం గురించి ఆ తర్వాత సూక్ష్మంగా కరిగిపోవటం గమనించాను. హిమాలయ గుహలలో విలువైన అరుదైన పౌరసత్వం, సారసత్వం నాకు కనబడింది. అరుదైన జ్ఞానం కలిగిన మహర్షులతో నెలల తరబడి నివసించాను. వెండి బంగారాలతో నిండిన కుంటలు, గుహలు అనేకం ఉన్నాయి. మెత్తటి రాళ్ళు, మెరిసే లోహాలు గల కుండలు, నాణేలు వాటిలో కనిపించాయి. మహాభారత కాలంలో శాంతి సందేశం ఇచ్చిన ఋషులతో కలిసి చాలా కాలం జీవించాను. నా సంఘటనలన్నిటినీ వర్ణించాను. ఆ మహాపురుషుల మేడం అదేదో కాల్ వచ్చింది, అది పక్క పోయింది మేడం. ఒక్క నిమిషం మేడం, తీస్తున్నా. బంగారంతో నిండిన కుంటలు, గుహలు అనేకం ఉన్నాయి. మెత్తటి రాళ్ళు, మెరిసే లోహాలు గల కుండలు, నాణేలు వాటిలో కనిపించాయి. మహాభారత కాలంలో శాంతి సందేశం ఇచ్చిన ఋషులతో కలిసి చాలా కాలం జీవించాను. ఆ సంఘటనలన్నింటినీ వర్ణించాను. ఆ మహాపురుషుల దగ్గరకు వెళ్లే ఉపాయాలను కూడా సూచించాను. మంచు మనుష్యులు ఎవరు, వారు ఎలా బ్రతుకుతారో, ఎలా మాట్లాడతారో చర్చించాను. ప్రకృతి వింతలను గురించి, గ్రహాంతర వాసుల గురించి స్వల్పంగా ముచ్చటించాను. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మీకు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. నేను చెప్పిన మార్గాన్ని స్వీకరిస్తే ఆశ్చర్యం కాస్త ఆనందంగా మారుతుంది.
అన్నీ మీ సొంతం అవుతాయి. చర్చలతో పాటు సిద్ధ పురుషులను, ఆయా స్థలాలను ఎలా చేరుకోవాలో సూచనలు ఇచ్చాను. విశ్వసనీయత కోసం ఛాయాచిత్రాలను కూడా ఇందులో చేర్చాను. మీరు హిమాలయాల యాత్ర ప్రారంభిస్తే ఈ పుస్తకం మీకు మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. హిమాలయాలు చేరుకోగానే మీలో కోరిక తల ఎత్తుతుంది, చలనం కలుగుతుంది, కర్మ ప్రేరితం అవుతుంది, భావాలకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు మీ శరీరం యోగ సహాయంతో హిమాలయ రహస్యాలను తెలుసుకోగలుగుతుంది. ఆత్మసిద్ధి పొందే స్థితిని చేరుకుంటుంది. అంతర్జ్ఞానము, బాహ్య జ్ఞానము ఒకటవుతాయి. మీ ఆత్మ, పరమాత్మ, విశ్వము అన్ని మీరే అవుతారు. ఇందులో కొన్ని సందర్భాలు పునరుక్తులుగా కనిపించవచ్చు, కానీ ఆ పునరుక్తులలో కొత్త ప్రేరణ, కొత్త శైలి, కొత్త అనుభవాలు, పూర్తిగా కొత్త సందర్భం ప్రత్యక్షమవుతాయి. ప్రారంభంలో కథాక్రమం కొంతవరకు దుర్గాహ్యంగా ఉంటుంది, కానీ తదనంతరం అది అర్థమవుతుంది. బాబా గోరఖ్నాథ్ వాక్కులను ఏమీ మార్చకుండా ప్రత్యేక వ్యాఖ్యాన సహితంగా ఉదహరించాను. ఈ గ్రంథము పరమాత్మ గురించి, మానవ జాతిని గురించి చెబుతుంది. విశ్వ సౌభ్రాతృత్వం సందేశాన్ని ఇస్తుంది. దేశం పట్ల అభిమానం ఉండటం అవసరమే, కానీ అది దురభిమానంగా మారితే జాతి అభ్యుదానికి హానికారకమవుతుంది. కులతత్వం దోపిడీ దారితీస్తుంది. లోపభూయిష్టమైన పాలన జాతి పతనానికి హేతు అవుతుంది. అరాచకం, సంఘ వ్యతిరేక వర్తన, బందిపోట్లు, దోపిడీలు, మానభంగాలు మొదలైనవి పాలనా వ్యవస్థలోని బలహీనలకు బయట పెడతాయి. ముఖస్థుతి, వ్యక్తి పూజ దేశంలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి. వ్యక్తి నిష్ఠావాదము వలన నాయకులు భ్రష్టులైపోతారు. ఈ లోపాలు దేశ శాంతిని భగ్నం చేస్తాయి. తప్పనిసరిగా దేశం చిన్నాభిన్నమై చివరికి పరాధీనమై ధ్యానం చేయవలసి వస్తుంది, దాస్యం చేయవలసి వస్తుంది. మేడం మేడం టైం చూడండి మేడం. ఓకే మేడం, అయిందా? ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.